నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్న కుటుంబ సభ్యులు కూడా ఆలోచించే పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా 2047 విజన్ తెలంగాణ డాక్యుమెంట్ మనం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. 2047 కల్లా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయిలో, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకటే కాదు, ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందినటువంటి కొన్ని దేశాలతో పోటీపడే స్థాయికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో మనం విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశాం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాం. గతంలో ఇటువంటి పట్టణాల్లో ఏ వ్యవస్థ ఉత్పత్తి జరగాలన్నా ఉత్పత్తి రంగానికి కావలసినటువంటి అవసరం విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి నిరంతరం ఎటువంటి డిస్రప్షన్ లేకుండా ఆ సప్లై చేయగలిగినప్పుడు ఆ ఉత్పత్తి రంగాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో నగరాల్లో ఎక్కడా కూడా కరెంటుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం 24 అవర్స్ కరెంటు సరఫరా చేసేటువంటి వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంది. నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకు కానీ, విద్యా వ్యవస్థలకు కానీ, ఆసుపత్రులకు కానీ, పరిశ్రమలకు కానీ అందరికి కూడా నిరంతరం సరఫరా చేసేటువంటి విద్యా వ్యవస్థ ద్వారా, ఈ విద్యుత్ శక్తి వ్యవస్థ ద్వారా ఈరోజు ఉత్పత్తి రంగం కూడా పెరిగేటువంటి పరిస్థితి, తద్వారా అక్కడ ఆర్థిక జీవన స్థితిగతులు మెరుగుపడి వారి కుటుంబాల యొక్క జీవన స్థితిగతులు కూడా మెరుగుపడ్డాయి. దయచేసి వీటన్నింటినీ పరిగణలో తీసుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఆశీర్వదించి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు పట్టణాలని, స్థానిక సంస్థల్ని, ఉద్యోగ వ్యవస్థల్ని, లేకపోతే మహిళలకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలని, అలాగే మహిళలకు అందించాల్సినటువంటి ఇతర వసతుల్ని గాలికి వదిలేసి చివరికి అటువంటి పట్టణాల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బంది పడితే మేము ఆరోగ్యశ్రీ ఈరోజు 10 లక్షల రూపాయలు ఇచ్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ. అటువంటి ఆరోగ్యశ్రీ గురించి ఆలోచన చేయనటువంటి ఆనాటి పాలన చేసినటువంటి పార్టీలు ఈరోజు వచ్చి మున్సిపాలిటీలో మాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే తిరిగి ఇవాళ ఇచ్చే సన్నబియ్యం పోయి మొద్దు బియ్యం వస్తుంది. ఇవాళ బస్సులో తిరిగేటువంటి మహిళల బస్సులు టికెట్లు ప్రభుత్వం బదులు వాళ్ళు కట్టాల్సిన దుస్థితి వస్తుంది. ఉద్యోగస్తులకి నెలకి వచ్చే జీతాలు మళ్లీ 15వ తారీఖు 20వ తారీఖు పోయే ప్రమాదం వస్తుంది. ఆయా పట్టణాల్లో జరుగుతున్నటువంటి ఇతర విద్యకు సంబంధించినటువంటి వ్యవస్థలు కూడా మనం చూసాం. చాలా మున్సిపాలిటీస్లో ఈరోజు స్కిల్స్ కోసం చదువుకున్నటువంటి విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ లేకపోబట్టి కార్పొరేట్ వ్యవస్థల్లో కానీ, లేకపోతే ఇతర దేశాలతో కానీ, లేకపోతే పోటీ పరీక్షల్లో కానీ తట్టుకోలేని, నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్స్ అందించాలని ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ని ప్రతి శాసనసభ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో దాదాపు అన్ని మున్సిపాలిటీస్ పరిధిలోనే ఉంటాయి, లేదా పక్కన ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యువతకి, చదువుకున్నటువంటి యువతకి వాటిల్లో ట్రైనింగ్ పొంది ఎక్కడో హైదరాబాద్కో లేకపోతే ఇంకొక దగ్గర ప్రైవేట్ వ్యవస్థకి వెళ్లి స్కిల్స్ నేర్చుకోకుండా ఎక్కడ వాళ్ళకి అక్కడే నేర్పే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కూడా బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా శాంక్షన్ చేయాలి. ఫస్ట్ టైం మన రాష్ట్రంలో తీశారు. ఇంక్లూడింగ్ మధిర పట్టణానికి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ అయింది. ఇట్లా ప్రతి మున్సిపాలిటీస్లో కూడా శాంక్షన్ చేశారు. సో వీటన్నిటినీ కొనసాగించడం కోసం భవిష్యత్తులో మీరందరూ కూడా చేసే ఈ కార్యక్రమాలని మద్దతిస్తూ బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీగా గెలిపించవలసింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక చివరిగా నేను ముగించే ముందు మధిర పట్టణానికి సంబంధించి ఈ పట్టణ అభివృద్ధి కోసం ఈ పట్టణంలో తీసుకున్నటువంటి
భవిష్యత్తులో ఇంకో 50 సంవత్సరాలకి ఈడ జనాభా పెరిగినా